రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. టానిక్ లిక్కర్ గ్రూప్స్ పై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు చేపట్టిన జీఎస్టీ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్ కు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో టానిక్ కు A4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్ కు మాత్రమే అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా టానిక్ వైన్ షాప్ కి రాష్ట్రంలో ఏ డిపో నుంచైనా మద్యం తీసుకునే ప్రత్యేక జీవోను గత ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో టానిక్ కు 14 ఫ్రాంచైజీలు ఉండగా క్యూబై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఏ షాప్ కు లేని ప్రత్యేక అనుమతులు టానిక్ కు ఉన్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. విదేశీ మద్యం అమ్మకానికి 2016లో గత ప్రభుత్వం ప్రత్యేక జీవోతో అనుమతి ఇచ్చింది. ఒక ఎలైట్ వైన్ షాప్ లైసెన్స్ తో టానిక్ వైన్ షాప్ 11 షాపులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 7 ఏళ్ల నుంచి టానిక్ వైన్ షాపు నిర్వాహకులు వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా తేలింది. ఇందులో ఎక్సైజ్ శాఖలోని ఉన్నతాధికారితో పాటు ఓ IAS అధికారి పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇన్నేళ్ల నుంచి వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొడుతున్న ఎక్సైజ్ శాఖ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పట్టించుకోకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. టానిక్ ఎలైట్ వైన్ షాప్ వెనుక గత BRS ప్రభుత్వంలోని ముఖ్య నేతలు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. 7 ఏళ్ల పాటు మద్యం విక్రయాల లెక్క తీస్తే ఎంత ట్యాక్స్ ఎగ్గొట్టారో బయటపడుతుందని జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు. అయితే తాము నిబంధనలకు లోబడే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు టానిక్ సంస్థ ప్రెస్ నోట్లో పేర్కొంది. తమ సంస్థపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వివరణ ఇచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, టానిక్ లిక్కర్ గ్రూప్స్ పై అటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు జీఎస్టీ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి? గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ శాఖ మంత్రి ఆదేశాలతోనే 2016లో ఒక ప్రత్యేకమైన జీవోని తీసుకువచ్చి టానిక్ వైన్ షాప్ కి అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడే చాలా మతలబులు ఉన్నాయి. జీవోలో చాలా అనుకూలమైన వ్యవహారాలన్నీ కూడా టానిక్ కు అనుకూలంగా జీవోలో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. గతంలో ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన 18 వైన్ షాప్లకు సంబంధించిన డిపోలు ఉన్నాయి. ఎక్కడైనా నుంచి కూడా టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు మద్యాన్ని తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆ జీవోలో వెసులుబాటు కల్పించడం జరిగింది. మామూలుగా అయితే ఒక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న వైన్ షాప్ కి సంబంధించిన డిపో నుంచే ఆ పరిధిలో మద్యం తీసుకోవాలి. కానీ టానిక్ వైన్ షాప్ కి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా మద్యాన్ని తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ జీవోను జారీ చేయడం జరిగింది. ఒక టానికే కాదు, ఎక్సైజ్ శాఖలో చాలా జీవోలు ఇలా వచ్చాయి. పబ్బులకు సంబంధించి కొన్ని జూబ్లీహిల్స్లోని ప్రత్యేకమైన పబ్బులకు రాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా అనుమతులు జారీ చేస్తూ కూడా జీవోలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. దీనిపైనే ప్రభుత్వం పూర్తి విచారణ చేయబోతుంది. టానిక్కి సంబంధించి నేరుగా బెవరేజ్ డిపోల నుండి మద్యాన్ని తీసుకొచ్చి అమ్మకాలు జరిపారు. ఇక్కడే అంతా కూడా గోల్మాల్ చేశారు. రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు. ఎంత మద్యాన్ని డిపోల నుండి తీసుకొచ్చారు, ఎంత అమ్మారు, విదేశీ మద్యం పేరు చెప్పేసి ఇక్కడ రావాల్సిన గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సిన ట్యాక్స్ అంతా కూడా ఎగ్గొట్టినట్టు ట్యాక్స్ అధికారులు గుర్తించడం జరిగింది. టానిక్కి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి మొత్తం 2016 నుంచి ఇప్పటి వరకు జరిగిన బ్యాంకు లావాదేవీలతో పాటు బుక్ రికార్డ్స్ను కూడా ట్యాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తం 800 కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టారు. దీని వెనకాల ఉన్న బడాబాబులు ఎవరు, అసలు ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే టానిక్ కి సంబంధించి వైన్ షాప్ కు అనుమతులు ఇచ్చారు, పూర్తి విచారణ జరిపితే విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రాజకీయ నాయకులు బినామీల పేర్లతో టానిక్ కి సంబంధించిన వైన్ షాప్ ను తీసుకొని వాళ్ళు అనుబంధంగా మరో 11 వైన్ షాప్లలో కూడా మద్యాన్ని అమ్మినట్టు ఆరోపణలు ఉన్నాయి. తనిఖీల్లో కూడా బయటపడింది. దీనిపైన ప్రభుత్వం పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపించబోతుంది. విజిలెన్స్ దాడులు కూడా ఎక్సైజ్ శాఖపై జరగబోతున్నాయి. ఎందుకంటే రహస్య జీవోలని తీసుకొచ్చి ఇలాంటి అనుమతులు ఇచ్చారు కాబట్టి పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశించడంతో త్వరలోనే ఎక్సైజ్ శాఖలో కూడా విజిలెన్స్ దాడులు జరిగే అవకాశం కనబడుతుంది. సురేష్, 7 సంవత్సరాల నుండి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడుతూ వస్తున్నారు. అలాగే ఏ మద్యం షాప్ కి లేని వెసులుబాటు కూడా ఇటు టానిక్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సో ఇదంతా చూస్తే అప్పుడున్న అధికారులు దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే ఓన్లీ BRS కి సంబంధించిన కొంతమంది నేతలు దీనికి అండదండలు ఉండడం వల్లే ఎటువంటి చర్యలు తీసుకోలేదంటారా? ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది.
7 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతుంటే ఇటు ఎక్సైజ్ అధికారులు ఇటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇక్కడే ఏదైతే మనం టానిక్ సంబంధించిన వైన్ షాప్ దగ్గర ఉన్నామో మద్యంతో పాటు తినే పదార్థాలను కూడా అమ్ముతున్నారు. ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా వ్యాపారం నిర్వహిస్తున్నారు. 100 కోట్ల రూపాయల మద్యాన్ని అమ్మారు. డిపోల నుంచి నేరుగా వైన్ షాప్కి మద్యాన్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించిన లెక్కలు కూడా సరిగా లేవు. ఎంత మద్యం చేశారు? ఎందుకంటే తయారీ సంస్థ, ఎందుకంటే ప్రభుత్వం తయారు చేసిన తర్వాత తయారీ సంస్థకి ప్రభుత్వానికి అందిస్తుంది. ప్రభుత్వం డిపోల ద్వారా వైన్ షాప్లకి మద్యం సప్లై చేస్తుంది. కానీ టానిక్కి ప్రత్యేక వెసులుబాట్లు కల్పించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 18 డిపోల నుంచి ఏ డిపో నుంచి అయినా కూడా వీళ్ళు మద్యాన్ని తీసుకొని అమ్ముకోవచ్చు. అంటే ఎందుకు ఇలాంటి వెసులుబాటు కల్పించారు? ఎవరి ఒత్తిడి మేరకు ఈ వెసులుబాటు వచ్చింది? దీనిపైన కూడా ఎందుకంటే ఆ జీవోలు కూడా చాలా రహస్యంగా ఉంచారు. పబ్బులకి, జూబ్లీహిల్స్లోని కొన్ని పబ్బులకు కూడా రహస్యమైన జీవోలు ఇవ్వడం వెనుక ఎవరున్నారు? బీఆర్ఎస్ నాయకులకు, గతంలో చక్రం తిప్పిన మంత్రులకు సంబంధించిన అనుచరులుగా వీళ్ళకి సంబంధించి వైన్ షాపులు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారితో పాటు ఒక ఎక్సైజ్ అధికారి పాత్ర కూడా ఇందులో ఉన్నట్టు అధికారులు గుర్తించడం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. ఖచ్చితంగా దీని లెక్కలన్నీ తేల్చాలి. ఎందుకు జీవోలని వెసులుబాటు కల్పించారు? విదేశీ మద్యం పేరుతో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన మద్యానికి సంబంధించిన లెక్కలు కూడా చూపించలేదు. అంటే బ్యావరేజ్ డిపోల నుండి తీసుకొచ్చిన మద్యం లెక్కలు ఎందుకు లేవు? అసలు మొత్తం ఎంత పెద్ద మొత్తంలో జేబులు మారాయి అటంతా కూడా. దానిపైన సమగ్ర దర్యాప్తు చేస్తే పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వంకి రావాల్సిన ఆదాయాన్ని అంతా కూడా తమ జేబుల్లోకి మలుచుకున్నారు వీళ్ళంతా కూడా అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి కమర్షియల్ శాఖ డిపార్ట్మెంట్ పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ సురేష్.